వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎం స్టడీ హబ్. సో ఈరోజు ఈ సెషన్లో మనం ప్రీవియస్ క్లాస్కి సంబంధించినటువంటి కంటిన్యూషన్ పార్ట్. సో అంటే లాస్ట్ క్లాస్లో మనం ఏం చెప్పుకున్నాం అంటే భారతదేశానికి సంబంధించిన ఉనికి, క్షేత్రీయ, అమెరికా అనే టాపిక్ స్టార్ట్ చేసాము. సో ఆ క్లాస్ ఎవరైతే అటెండ్ కాలేదో సో ఆల్రెడీ డిస్క్రిప్షన్లో దానికి సంబంధించిన లింక్ ఉంది. సో అదేవిధంగా ఏంటంటే మనకి దీనికి సంబంధించిన లింక్ కూడా మీ అందరికి ఇవ్వడం జరిగింది. సో ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, లాస్ట్ క్లాస్ ఒకసారి చూడండి, దానికి కంటిన్యూషన్ టాపిక్ అండ్ దానికి సంబంధించిన పీడిఎఫ్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది. ఓకేనండి. సో ఇంకా ఎవరికైనా పీడిఎఫ్ కానీ వీడియో లింక్ కానీ రాకపోతే కామెంట్ చేయండి. ఓకే, సో ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే దానికి కంటిన్యూషన్గా ఉన్నటువంటి రిమైనింగ్ టాపిక్ ఏదైతే ఉందో సో అంటే ఇంతకు ముందు ఎక్కడి వరకు చెప్పుకున్నాం అంటే భారతదేశం యొక్క విస్తరణ అంశాలు చెప్పుకున్నాము. సో అదేవిధంగా పొరుగు దేశాలతో అంతర్జాతీయ సరిహద్దు ఎక్కడెక్కడి వరకు ఉంది అనేటటువంటి అంశం చెప్పుకున్నాం. ఓకే, సో ఇక ఈ లెసన్లో మిగిలినటువంటివి ఏంటి అంటే ఈ సరిహద్దుల్లో మనకి వాటి యొక్క విస్తీర్ణత ఎంత ఉంది ఏంటి అనేటటువంటి అంశాలు డిస్కస్ చేస్తాం అన్నమాట. కాబట్టి సైడ్ హెడ్డింగ్ పెట్టుకోండి, భూ సరిహద్దు పొరుగు దేశాలు, భారతదేశం యొక్క భూ సరిహద్దు. సో వీటితో పొరుగు దేశాలతో. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఏ ఏ దేశాలతోటి ఎంత విస్తీర్ణంలో భూ సరిహద్దులు ఉన్నాయంటే అనేది ఒకసారి చూద్దాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పేది ఏంటంటే ఎన్ని కిలోమీటర్ల పొడవైన సరిహద్దు అని. ఓకే, సో మొత్తం భారతదేశం యొక్క సరిహద్దు ఎంత ఉంది అంటే 15,200 కిలోమీటర్లు. ఓకే, సో 15,200 కిలోమీటర్ల పొడవు భారతదేశం యొక్క భూ సరిహద్దు. ఓకేనా, నోట్ చేసుకోండి, ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో మరి ఈ సరిహద్దు అనేటటువంటిది ఏ విధంగా ఎన్ని రాష్ట్రాలతోటి లేదా ఎన్ని దేశాలతోటి మనకి వెళుతూ ఉంది అంటే మన దేశంలో అంటే భారతదేశంలో ఈ 15,200 కిలోమీటర్ల పొడవైన సరిహద్దు 17 రాష్ట్రాలు, అలాగే 7 ఇతర దేశాలు. ఈ 17 రాష్ట్రాలతో ఎన్ని దేశాలు? 7 ఇతర దేశాలు కలిసి పంచుకుంటున్నాను. అంటే 7 ఇతర దేశాలు భారతదేశంలోని 17 రాష్ట్రాలతో కలిసి ఈ సరిహద్దును పంచుకుంటున్నాయి. అర్థమైందండి. సో ఇప్పుడు ఇవి ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేటటువంటిది చూద్దాం. సో మనకి ముందుగా 7 దేశాలు అని చెప్పాం. సో ఏంటి ఈ 7 దేశాలు ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ దేశం వచ్చేసరికి ఆఫ్ఘనిస్తాన్. సో ఆఫ్ఘనిస్తాన్ తోటి సరిహద్దులో ఉన్నటువంటి భారత రాష్ట్రాలు ఏంటి అంటే జమ్మూ అండ్ కాశ్మీర్. నేను ఇలా రాస్తాను, JNK అని రాస్తాను, జమ్మూ అండ్ కాశ్మీర్. ఓకే, సో గుర్తుంచుకోండి. దీని యొక్క ప్రత్యేకత ఏంటి అంటే అతి తక్కువ సరిహద్దు గల దేశం, భారతదేశంతో అతి తక్కువ సరిహద్దు. ఓకే, సో ఇలా గుర్తుంచుకోండి, అతి తక్కువ సరిహద్దు కలిగినటువంటి దేశం భారతదేశంతో. భారతదేశంలో ఏ రాష్ట్రం? జమ్మూ అండ్ కాశ్మీర్. ఓకే, సో నెక్స్ట్ పాకిస్తాన్. రెండవ కంట్రీ ఏంటి? పాకిస్తాన్, పాక్. సో ఇలా చాలు. ఓకే, సో పాకిస్తాన్ వచ్చేసరికి మనకి ఏ ఏ రాష్ట్రాలతో, భారతదేశంలో ఏ ఏ రాష్ట్రాలతో అంటే సో ఇది కూడా జమ్మూ అండ్ కాశ్మీర్, అలాగే రాజస్థాన్, వీటితో పాటు గుజరాత్ అండ్ పంజాబ్. ఓకే, సో పంజాబ్ అలాగే గుజరాత్. ఓకే, సో ఈ విధంగా 4 రాష్ట్రాలతోటి పాకిస్తాన్ అనేది సరిహద్దు కలిగి ఉన్నదన్నమాట. ఓకే, సో దీని యొక్క ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇందులో జమ్మూ కాశ్మీర్ పాకిస్తాన్ తోటి అయితే పొడవైన సరిహద్దును కలిగి ఉంది. ఓకే, పాకిస్తాన్తో భారతదేశం ఏ రాష్ట్రంతో పొడవైన సరిహద్దు కలిగి ఉంది అంటే జమ్మూ అండ్ కాశ్మీర్తో. జమ్మూ అండ్ కాశ్మీర్కి వచ్చేసరికి పొడవైనది. అంటే అర్థం చేసుకోండి, ఈ రాష్ట్రాల్లో జమ్మూ అండ్ కాశ్మీర్కి పొడవైన సరిహద్దు. సో ఇలా సరిపోతుందా? సో లేదు, మీకు ఇంకా స్టాటిస్టికల్గా కావాలనుకుంటే ఆఫ్ఘనిస్తాన్ వచ్చేసరికి దీనికి 106 కిలోమీటర్స్. ఓకేనా, 106 కిలోమీటర్స్. పాకిస్తాన్ సరిహద్దు వచ్చేసరికి టోటల్గా నేను చెప్పేది 3,323 కిలోమీటర్లు.
3323 కిలోమీటర్లు. ఓకేనా, 3323. నెక్స్ట్ థర్డ్ కంట్రీ వచ్చేసరికి చైనా. ఓకేనా, సో చైనా అనేది దీని యొక్క పొడవు ఎంత అంటే 4057 4057 కిలోమీటర్లు చైనా. ఓకే, సో మరి చైనా కూడా ఏ రాష్ట్రాలతోటి అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ ఉంది చైనాకి కూడా, అదేవిధంగా అరుణాచల్ ప్రదేశ్ ఉంది, అరుణాచల్. ఓకే, సో అరుణాచల్ ప్రదేశ్ ఉంది, హిమాచల్ ప్రదేశ్ ఉంది, హిమాచల్ ప్రదేశ్ ఉంది, దీంతో పాటు ఉత్తరాఖండ్ అండ్ సిక్కిం కూడా ఉన్నాయి. ఓకే, ఉత్తరాఖండ్ నేను యూకే అని రాస్తున్నా. సో అదేవిధంగా సిక్కిం. సో 1 2 3 4 5 రాష్ట్రాలతోటి చైనా సరిహద్దును పంచుకుంటుంది. అర్థమవుతుందండి. సో ఇందులో జమ్మూ అండ్ కాశ్మీర్ పొడవైనది, అంటే సేమ్ పాయింట్ ఇక్కడ కూడా రిపీట్ అవుతుంది అనమాట. చైనాతో కూడా జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్ అనేది పొడవైన సరిహద్దు. ఓకే, సో ఈస్టర్న్ సెక్టార్ అనేటటువంటిది ఎక్కడ ఉంది? ఇండో చైనాల మధ్య. భారతదేశపు ఈస్టర్న్ సెక్టార్ అంటే ఇండో చైనా. ఈస్టర్న్ సెక్టార్ అంట. ఓకే, సో ఇది ఇండో చైనా అని పిలుస్తాం. ఇండో చైనా మధ్య ఉండేది ఈస్టర్న్ సెక్టార్. ఓకే, సో అదే విధంగా మనకి నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసరికి నేపాల్. ఫోర్త్ వన్ ఏంటండి? నేపాల్. సో ఈ నేపాల్ యొక్క సరిహద్దు పొడవు ఎంత? ఇది ఏ ఏ రాష్ట్రాలతో సరిహద్దును పంచుకుంటుంది ఇండియా తోటి అంటే, పొడవు ఫస్ట్ 1752 కిలోమీటర్లు అని రాసుకోండి. 1752 కిలోమీటర్లు. ఓకే, సో తర్వాత ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, ఓకే, బీహార్, ఓకే, థర్డ్ వన్ వచ్చేసరికి బీహార్, పశ్చిమ బెంగాల్, దీన్ని డబ్ల్యూబి అని రాస్తాము, సిక్కిం. ఓకే, ఇలా ఇక్కడ కూడా 5 స్టేట్లు. ఓకేనండి, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, సిక్కిం. వీటిలో పొడవైన సరిహద్దు యూపీ అంటే ఉత్తరప్రదేశ్. ఇవి ఇంపార్టెంట్ అండి, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఓకే, సో తర్వాత భూటాన్, ఫిఫ్త్ కంట్రీ. భూటాన్. సో భూటాన్ వచ్చేసరికి దీని యొక్క సరిహద్దు పొడవు 699 కిలోమీటర్స్, 699 అంటే 700కు కూడా తక్కువ. నెక్స్ట్ సిక్కిం, వెస్ట్ బెంగాల్. నోట్ చేసుకోండి, సిక్కిం, వెస్ట్ బెంగాల్. తర్వాత అస్సాం. ఓకేనా, అస్సాంతో పాటు అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, వెస్ట్ బెంగాల్, సిక్కిం. సో ఇవి భూటాన్తో సరిహద్దును పంచుకుంటున్నవి. వీటిలో అస్సాం పొడవైనటువంటిది. అస్సాం సరిహద్దు భూటాన్తో పొడవైనటువంటిది. ఓకే, నెక్స్ట్ సిక్స్త్ వన్ ఈజ్ మయన్మార్. మయన్మార్. సో మయన్మార్తో చూసుకుంటే అరుణాచల్ ప్రదేశ్ అనేది పొడవైనది. అరుణాచల్ ప్రదేశ్ పొడవైన సరిహద్దు. మరి దీని యొక్క పొడవు 1643 కిలోమీటర్లు. దీని పొడవు ఎంత? 1643. అలాగే స్టేట్స్ అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం. ఓకే, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం. ఓకే, సో ఈ 4 అన్నమాట. ఇంకా 7వ కంట్రీ బంగ్లాదేశ్. బంగ్లాదేశ్. సో బంగ్లాదేశ్ వచ్చేసరికి మనకి ఇందులో పశ్చిమ బెంగాల్ అనేది పొడవైన సరిహద్దు, వెస్ట్ బెంగాల్ తోటి పొడవైన సరిహద్దు కలిగి ఉందన్నమాట. ఓకేనండి, సో మరి దీని యొక్క పొడవు ఎంత? 4096 కిలోమీటర్లు. అలాగే స్టేట్స్ ఏంటి? వెస్ట్ బెంగాల్, త్రిపుర. ఓకేనా, సో త్రిపుర, అస్సాం, మిజోరం,
అలాగే మేఘాలయ, వెస్ట్ బెంగాల్, త్రిపుర, అస్సాం, మిజోరం. సో ఇవి టోటల్ మొత్తం మన రాష్ట్రాలు ఏవైతే ఇతర దేశాలతో సరిహద్దును పంచుకుంటున్నాయో సో ఆ రాష్ట్రాల యొక్క జాబితా ఏ దేశాలతో పంచుకుంటున్నాయి అవి. ఓకే, చూడండి, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, చైనా, నేపాల్, భూటాన్, మయన్మార్, అలాగే బంగ్లాదేశ్. ఓకే, సో ఇవి గుర్తుంచుకోండి, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, చైనా, భూటాన్, మయన్మార్, బంగ్లాదేశ్, 7. ఓకే, సో వీటిలో అన్నిటికంటే తక్కువ సరిహద్దు 106 కిలోమీటర్లు ఆఫ్ఘనిస్తాన్. ఓకే, సో 106 కిలోమీటర్లతోటి ఆఫ్ఘనిస్తాన్ అనేటటువంటిది భారతదేశంలో తక్కువ సరిహద్దు కలిగి ఉంది. ఓకేనండి, సో ఇక ఎక్కువ సరిహద్దుగా చూసుకుంటే సో ఇక్కడ 4057, సో 4096 బంగ్లాదేశ్. ఓకేనా, సో 4096 తోటి బంగ్లాదేశ్ అనేటటువంటిది ఎక్కువ సరిహద్దు కలిగి ఉన్నటువంటి రాష్ట్రం. ఓకే, కాబట్టి ఏంటంటే భారత్తో పొడవైన సరిహద్దు కలిగి ఉన్నటువంటి దేశం ఏది? భారత్తో పొడవైన సరిహద్దు కలిగి ఉన్నటువంటి దేశం అడిగితే బంగ్లాదేశ్. భారత్తో అతి తక్కువ సరిహద్దు కలిగి ఉన్నటువంటి దేశం ఏది అడిగితే ఆఫ్ఘనిస్తాన్. సో ఇక్కడ 2 బిట్స్. ఓకేనండి, సో అదేవిధంగా భారతదేశంతో పరివేష్టితమైనటువంటి రాష్ట్రం అని అడిగినా కూడా మనకి బంగ్లాదేశ్ అనేటటువంటిది చెప్పాలి. ఓకే, సో ఇవి ముఖ్యంగా బిట్స్ అన్నమాట దీనికి సంబంధించి. ఓకే, సో ఇలాగే నోట్ చేసుకోండి. అదేవిధంగా ఈ స్లైడ్స్ యొక్క డిస్క్రిప్షన్ లింక్ కూడా ఇస్తాను వీడియోలో, సో తప్పకుండా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక మనకి రిమైనింగ్ కొన్ని టాపిక్స్ ఉన్నాయండి దీనికి సంబంధించి, అవి ఒకసారి చూద్దాం. నెక్స్ట్ స్లైడ్. రైట్, సో హెడ్డింగ్ పెట్టుకోండి, భారతదేశం యొక్క తీర రేఖ. ఓకే, తీర రేఖా ప్రాంతం అనుకోవచ్చు. సో ఈ టాపిక్ నుంచి కూడా మనకి చాలా వరకు ఇంపార్టెంట్ బిట్స్ వస్తాయి, స్టేట్ లెవెల్ అదేవిధంగా మనకి సెంట్రల్ లెవెల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ లో. ఓకే, సో మరి భారతదేశం యొక్క తీరరేఖ పొడవు ఎంత? భారతదేశం యొక్క తీరరేఖ పొడవు ఎంత? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఇందులో 2 రకాలు ఉన్నాయి. భారతదేశం యొక్క తీరరేఖ దీవులతో అంటే దీవుల యొక్క సముదాయంతో కలుపుకొని అయితే 7,516 కిలోమీటర్లు. 7,516 కిలోమీటర్లు దీవులతో సహా. ఓకేనా, సో ఇవి తీసేస్తే అంటే దీవులు లేకుండా అయితే 6,100 కిలోమీటర్లు. ఓకే, సో దీవులు లేకుండా. ఇవి 2 చాలా ఇంపార్టెంట్. ఓకేనా, భారతదేశం యొక్క తీరరేఖ పొడవు అని క్వశ్చన్ అడిగినప్పుడు దీవుల సముదాయంతో కలిపిచ్చాడా లేదా నార్మల్ గా అడిగాడా చూసుకొని దాన్ని బట్టి ఆన్సర్ చేసుకోండి. ఓకే, సో ఇది ప్రధాన భూభాగము, ఇది ఇంక్లూడింగ్ దీవులతో కలిపి. సో ఇక ప్రధాన తీరరేఖ వెంబడి అంటే ఈ 6,100 కిలోమీటర్ల యొక్క తీరరేఖ వెంబడి ఎన్ని రాష్ట్రాలు అంటే 9 రాష్ట్రాలు, అలాగే 2 కేంద్ర పాలిత ప్రాంతాలు. ఓకే, దీన్ని ఏమంటాం? యూనియన్ టెరిటరీస్ అంటాం. ఓకే, 9 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాలు తీర సరిహద్దును కలిగి ఉన్నాయి. సో వీటిలో మనకి గుజరాత్ అనేది పొడవైన తీరరేఖ కలిగి ఉంది. ఓకే, గుజరాత్. ఓకే, అదేవిధంగా గోవా, ఇది అతి తక్కువ. గుజరాత్ తీరరేఖ పొడవైనది, గోవా చిన్నది. అతి తక్కువ లేదా చిన్న తీరరేఖ కలిగినటువంటి రాష్ట్రం భారతదేశంలో. ఓకేనండి, సో ఇవి ముఖ్యమైనటువంటి పాయింట్స్. అదేవిధంగా మనకి ముఖ్యంగా ఈ భారతదేశం యొక్క జలాలు ఏవైతే ఉన్నాయంటే అవి తీరరేఖ నుంచి 12 నాటికల్ మైల్స్ దూరం వరకు ఉంటాయి అనమాట. అంటే మనకి నదుల మీద లేదా సముద్రాల మీద దూరాన్ని ఎలా లెక్కిస్తాము అంటే నాటికల్ మైల్స్ లో చెప్తాం లేదా నాట్స్ అంటాం. ఓకే, సముద్రాల మీద దూరాన్ని ఎలా లెక్కిస్తారు? ఎలా చెప్తారంటే నాట్స్.
లేదా నాటికల్ మైల్స్. సో మరి ఇలా తీసుకున్నప్పుడు భారత జలాల యొక్క తీరరేఖ నుంచి 12 నాటికల్ మైల్స్ వరకు విస్తరించి ఉన్నాయి. అంటే భారతదేశం యొక్క పొడవు లేదా దాని కమాండ్ ఏరియా ఎంత అంటే 12 నాటికల్ మైల్స్ వరకు కూడా మన భారతదేశ భూభాగం నుంచి దాని యొక్క కమాండ్ ఏరియా అనేటటువంటిది ఉందన్నమాట. కాబట్టి ఏంటంటే ముఖ్యంగా భారత ప్రత్యేక ఆర్థిక మండలి తీరరేఖ నుంచి 200 నాటికల్ మైల్స్ వరకు కూడా హిందూ మహాసముద్ర జలాల మధ్య విస్తరించి ఉన్నది. ఓకే, ముఖ్యంగా మనము 9 రాష్ట్రాలు 2 కేంద్రపాలిత ప్రాంతాల గురించి చెప్పుకున్నాం కదా. సో వాటిని గురించి ఒకసారి డిస్కస్ చేసుకున్నట్లయితే 9 రాష్ట్రాలు ఏంటి? ఆల్రెడీ మనకి గుజరాత్, గోవా వచ్చేసాయి కాబట్టి మిగిలినటువంటి 7 రాష్ట్రాలు ఒకసారి చూద్దాం. ఓకే, ఆంధ్రప్రదేశ్, ఓకే ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తమిళనాడు టిఎన్ఎన్ రాస్తున్నాము. నెక్స్ట్ మహారాష్ట్ర ఎంహెచ్, ఓకే, ఒడిస్సా, ఓకే, కేరళ తర్వాత వెస్ట్ బెంగాల్, నెక్స్ట్ కర్ణాటక, గోవా ఆల్రెడీ ఉంది. ఓకే, మొత్తం 9 రాష్ట్రాలు. సో ఈ 9లో మనకి గుజరాత్ అనేది పొడవైనది. అంటే ఎంత అంటే 1054 కిలోమీటర్లు. గుజరాత్ 1054 కిలోమీటర్లు పొడవైనటువంటి తీరరేఖ. గోవా వచ్చేసరికి గోవా ఎంత అంటే 36 కిలోమీటర్లు మాత్రమే. 36 కిలోమీటర్లు మాత్రమే. కాబట్టి ఈ రెండింటిని కూడా మనము ఇంపార్టెంట్ అని చెప్తాం. పొడవైనటువంటిది, అతి తక్కువ పొడవైనటువంటిది. ఓకే, మిగిలినటువంటి వాటికి చూసుకుంటే ఆంధ్రప్రదేశ్కి 972 కిలోమీటర్లు. ఇది మనము ఏపీకి సంబంధించి జియోగ్రఫీ చెప్పుకున్నప్పుడు తెలుస్తుంది. అదేవిధంగా తమిళనాడు 912, మహారాష్ట్ర 804, ఓకేనండి. ఒరిస్సా 727, కేరళ 580 కిలోమీటర్స్, వెస్ట్ బెంగాల్ 400 కిలోమీటర్స్, కర్ణాటక 288 కిలోమీటర్స్, గోవా ఆల్రెడీ మనము రాసుకోవడం జరిగింది 36 కిలోమీటర్లని. ఓకే, మరి 2 కేంద్ర పాలిత ప్రాంతాలు ఏంటి అంటే ఒకటి పాండిచ్చేరి, దీనికి వచ్చేసరికి 30.6 కిలోమీటర్లు. నెక్స్ట్ డామన్ అండ్ డయ్యూ 24.5 కిలోమీటర్లు. దీన్ని డి అని రాస్తున్న 24.5 కిలోమీటర్లు. ఓకే, సో ఇది బేసిక్గా తీరరేఖకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనమాట. ఓకేనండి, నోట్ చేసుకున్నారా అందరూ కూడా? రైట్. ఇక నెక్స్ట్ భారతదేశానికి శ్రీలంకకి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్ ఉంటాయి కదా. సో వాటి గురించి డిస్కస్ చేద్దాం. శ్రీలంకకి భారత్కి అనేటటువంటి మధ్య ఉండేటటువంటి ముఖ్యమైనటువంటివి ఏంటి అంటే వాటిని వేరు చేసేవి పాక్ జలసంధి.
ఇంకొకటి మన్నార్ సింధు శాఖ. మన్నార్ సింధు శాఖ. అలాగే ఆడమ్స్ బ్రిడ్జ్ అంటాం, దీన్నే రామసేతు అని కూడా అంటున్నారు. ఆడమ్స్ బ్రిడ్జ్. ఓకే, సో ఇవి ఇంపార్టెంట్. సో వీటిలో చూసుకుంటే భారత్కి శ్రీలంకకి ముఖ్యంగా మనకి ఈ రెండు దేశాలు ఉత్తరం నుంచి దక్షిణానికి 4 భూస్వరూపాలు వేరు చేస్తున్నాయి. మరి నాలుగవది ఏంటి అంటే పాక్ అఖాతం. నాలుగవది పాక్ అఖాతం. సో ఈ 4 కూడా ఏంటంటే ఇండియాని అలాగే శ్రీలంకని వేరు చేస్తున్నటువంటివి. సో వీటిలో పాక్ జలసంధికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే భారతదేశంలో ఇది కొడికిరామ్ అనే పాయింట్ దగ్గర నుంచి శ్రీలంకలో పీడ్ మౌంట్ వరకు ఉందన్నమాట. పాక్ జలసంధి అనేది ఎక్కడి వరకు ఉంది, ఎక్కడి నుంచి ఇండియాలో కొడికిరామ్ అనేటటువంటి ప్లేస్ నుంచి శ్రీలంకలో పీట్ మౌంట్, సో ఈ ప్లేస్ వరకు పాక్ జలసంధి ఉంది. ఓకే, సో ఇక ఆడమ్స్ బ్రిడ్జ్ ఏమన్నాము, రామసేతు. ఇంపార్టెంట్ పాయింట్. సో ఇలా చెప్తూ ఉన్నారు. సో ఇది ఒకటి. అండ్ ఇంకొకటి మన్నార్ సింధు శాఖ. సో ఇదేం చేస్తుందంటే భారతదేశంలో తమిళనాడులో కలిగినటువంటి నాగర్ కోయిల్ నుంచి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, నాగర్ కోయిల్ అనేటటువంటి ప్లేస్ నుంచి ఎక్కడి వరకు ఉందండి ఇది, శ్రీలంకలో ఉన్న తలై మన్నార్ వరకు. ఓకే, సో తలై మన్నార్ అనే ప్లేస్ వరకు మనకి ఈ పాక్ అఖాతం అనేది ఉండడం జరిగింది. సో ఈ విధంగా పాక్ అఖాతం, ఆడమ్స్ బ్రిడ్జ్, మన్నార్ సింధు శాఖ, పాక్ జలసంధి. సో ఈ 4 ఉన్నాయి. సో వీటిని ఏమంటారంటే భారత్ శ్రీలంక మధ్య ఉండే ముఖ్య అంశాలు. వీటి మధ్య లేదా వీటిని విభజించేటటువంటి అంశాలు ఇవి ఇంపార్టెంట్. ఇక ఇండియా యొక్క చివరి కొనలు, భారత భూభాగం యొక్క చివరి కొనలు అంటే ముఖ్యంగా ఎల్లలు అనుకోవచ్చు. ఓకే, సో భారతదేశం యొక్క చివరి కొనలు. సో ఇందులో వచ్చేసరికి ముఖ్యంగా ఇలా నోట్ చేసుకుందాం. ఓకేనండి, సో దక్షిణాన చివరి కొన, దీన్ని ఏమంటామంటే ఇందిరా పాయింట్. సో మనకి దిస్ ఈజ్ నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. ఓకే, సో ఇప్పుడు భారతదేశ దక్షిణపు చివరి కొన, దీన్ని ఏమంటామంటే ఇందిరా పాయింట్ అంటాం. ఓకే, ఇందిరా పాయింట్. నెక్స్ట్ భారత ప్రధాన భూభాగం యొక్క దక్షిణపు చివరి కొన కన్యాకుమారి. ఇది ప్రధాన భూభాగం. ఓకేనండి, సో అలాగే ఇది భారతదేశం యొక్క కమాండింగ్ ఏరియా. సో ఎంత వరకు ఉందో మొత్తం, సో దాన్ని వచ్చేసరికి మనం ఏమంటామంటే ఇందిరా పాయింట్ అని లేదా పార్సిన్ పాయింట్ అని చెప్తాం. మరి ఇది ఎక్కడుంది ఇందిరా పాయింట్ అంటే గ్రేట్ నికోబార్. ఓకే, సో ఎందుకంటే అండమాన్ నికోబార్ దీవులు కూడా భారతదేశంలో ఒక భాగమే కాబట్టి, సో గ్రేట్ నికోబార్ దీవి దగ్గర ఉన్న ఇందిరా పాయింట్ అనేది ఏంటి అంటే చివరి కొన, భారతదేశం యొక్క చివరి కొనగా చెప్తాం. కానీ భారత ప్రధాన భూభాగం యొక్క చివరి కొన ఏది అంటే కన్యాకుమారి. సో ఇలాగ 2 పాయింట్స్ వస్తాయి. ఓకే, నెక్స్ట్ ఉత్తరాన చూసుకుంటే ఇందిరా కాల్, నార్త్ ప్లేస్ లో ఇందిరా కాల్. సో ఏంటి ఈ ఇందిరా కాల్ అంటే, సో ఇది వచ్చేసరికి ఏంటంటే ఒక కనుమలో ఉండేటటువంటి ప్లేస్ అనమాట. భారతదేశంలో హిమాలయాలు ఏవైతే ఉన్నాయో, సో ఉత్తరాన హిమాలయాల్లో ఉన్న కారాకోరం అనే శ్రేణిలో ఇందిరా కాల్ అనే ఒక ప్లేస్ ఉందన్నమాట. ఓకే, సో కిల్క్ దావన్ పాస్ అనే ఒక కనుమ ఉంటుంది. సో ఆ కనుమ దగ్గర ఉన్నటువంటి ప్రదేశం అనమాట. ఓకే, నెక్స్ట్ తూర్పున వచ్చేసరికి మనకి ద్వీపు కనుమ.
ఓకేనండి. సో తూర్పున వచ్చేసరికి ద్వీపు అనేటటువంటి ఒక కనుమ, తూర్పు యొక్క చివరి కొన. సో ఇది ఎక్కడుంది? అరుణాచల్ ప్రదేశ్ లో ఉందన్నమాట. అరుణాచల్ ప్రదేశ్ లో ఉన్న ద్వీపు కనుమ అని చెప్పుకోవచ్చు. ఓకేనండి. సో నెక్స్ట్ వెస్ట్ భాగంలో వచ్చేసరికి రాన్ ఆఫ్ కచ్, గుజరాత్ లో. ఈ 4 కూడా ఏంటంటే భారతదేశం యొక్క చివరి కొనలుగా చెప్పబడుతూ ఉంటాయి. సో దక్షిణాన భూభాగంలో కన్యాకుమారి, అదేవిధంగా నికోబార్లో అయితే ఇందిరా పాయింట్. సో ఉత్తరాన వచ్చేసరికి సాధారణంగా మనము సరిహద్దులు వచ్చేసరికి ఉత్తరాన హిమాలయాలు అంటాం. సో అలా కాకుండా మామూలుగా భారతదేశం యొక్క చివరి పాయింట్ వచ్చేసరికి ఇందిరాకాల్. సో ఇది కూడా హిమాలయాల్లో ఉన్నటువంటి ఏవైతే కారాకోరం శ్రేణులు ఉన్నాయో, సో కారాకోరం శ్రేణుల్లో ఇందిరాకాల్ అనేటటువంటి ప్లేస్ అన్నమాట. ఓకే. నెక్స్ట్ ఈస్ట్ లో ద్వీపు కనుమ అరుణాచల్ ప్రదేశ్ లో ఉందండి. వెస్ట్ లో వచ్చేసరికి రన్ ఆఫ్ కచ్ గుజరాత్ లో ఉంది. ఓకే, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నోట్ చేసుకున్నారా? నెక్స్ట్ స్లైడ్ చూద్దామా. సో ఇక్కడికి వచ్చేసరికి భూ పరివేష్టిత రాష్ట్రాలు. భూ పరివేష్టిత రాష్ట్రాలు. సో భూ పరివేష్టిత రాష్ట్రాలు అంటే ఏంటి అసలు చెప్పాలి. వీటిని ఏమన్నామంటే ల్యాండ్ లాక్డ్ స్టేట్స్. అంటే ఒక భూభాగం ఏదైతే ఉందో, సో ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఒక భూభాగం అనుకుంటే దీనికి సాధారణంగా ఒకవైపు సముద్రం కానీ లేకపోతే నదులు కానీ, సో ఇవన్నీ సరిహద్దులుగా ఉండొచ్చు. కానీ ఏ వైపు చూసినా, చుట్టూ ఏ వైపు చూసినా కానీ ల్యాండ్ తోటే సరిహద్దు ఉంటాయి. ఇటువైపు ఒక స్టేటు, ఇటువైపు ఒక స్టేటు, ఇలా మొత్తం ఏ వైపు చూసినా ఇతర స్టేట్లతో మాత్రమే, అంటే భూమితో మాత్రమే సరిహద్దులుగా ఉంటే దాన్ని ల్యాండ్ లాక్డ్ స్టేట్ అంటాం. ఓకే, భూ పరివేష్టిత రాష్ట్రాలు. సో ఈ విధంగా ఏంటంటే ఏదైనా ఒక రాష్ట్రం తీరరేఖతో లేదా ఇతర దేశాలతో సరిహద్దు లేకుండా దాని చుట్టూ కూడా ఇతర రాష్ట్రాలు మాత్రమే ఉంటే దాన్ని భూ పరివేష్టిత రాష్ట్రం అంటాం. సో ఇలాంటి మన భారతదేశంలో ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. ఓకేనండి. సో 5 ఉన్నాయి. ఈ 5 ఏంటి అంటే మధ్యప్రదేశ్ ఫస్ట్ది, రెండోది వచ్చేసరికి ఛత్తీస్గఢ్, మూడవది జార్ఖండ్, ఏంటంటే జార్ఖండ్, నాలుగవది హర్యానా, ఐదవది తెలంగాణ. ఐదవది ఏంటి? తెలంగాణ. సో ఈ రకంగా మనకి ముఖ్యంగా 5 భూ పరివేష్టిత రాష్ట్రాలు అనేవి ఉండడం జరిగింది. ఓకే, ఇందులో ముఖ్యంగా తీసుకున్నట్లయితే భూ పరివేష్టిత రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో, సో అవి చుట్టూ కూడా ఇతర రాష్ట్రాలతో సరిహద్దుని ఎలా పంచుకుంటాయో అదే విధంగా కొన్ని దేశాల్లో కూడా భూ పరివేష్టిత దేశాలు ఉన్నాయి. సో ఆ బిట్స్ ఒకసారి చూసుకుంటే దక్షిణ అమెరికాలో అయితే భూ పరివేష్టిత దేశాలు ఎన్ని ఉన్నాయి? దక్షిణ అమెరికాలో అయితే 2 దేశాలు ఉన్నాయి. భూ పరివేష్టిత దేశాలు 2 ఉన్నాయి. అవి ఏంటి అంటే బొలీవియా, పరాగ్వే. ఓకేనండి. నెక్స్ట్ భూ పరివేష్టిత దేశాలు ఎక్కువగా ఉన్న ఖండం, భూ పరివేష్టిత దేశాలు ఎక్కువగా ఉన్నటువంటి ఖండం ఏంటి అంటే ఆఫ్రికా. ఆఫ్రికా వచ్చేసరికి ఎక్కువ భూపరివేష్టిత దేశాలు, అంటే చుట్టూరు దేశాలతోటి సరిహద్దులు ఉంటాయన్నమాట. ఓకే, అలాగే అసలు భూపరివేష్టిత దేశాలు లేని ఖండాలు ఏమైనా ఉన్నాయా అంటే ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా చూడండి. సో దానికి చుట్టూరు కూడా సో ఎక్కడ మనకి భూ పరివేష్టిత దేశాలు అనేటటువంటి ఉండవు.
అలాగే నార్త్ అమెరికా, ఉత్తర అమెరికా. సో ఇవి. అదేవిధంగా అతిపెద్ద భూ పరివేష్టిత దేశంగా పిలువబడేవి ప్రపంచంలో, అతిపెద్ద భూ పరివేష్టిత దేశాలుగా మంగోలియా అండ్ కజకిస్తాన్ పిలువబడతాయి. సో ఇవి సరిపోతాయి మనకి బిట్స్. ఓకే, సో ఇంపార్టెంట్. అర్థమవుతుందండి? ఇవి నోట్ చేసుకున్నారు కదా, భూ పరివేష్టిత రాష్ట్రాలు ఎన్ని ఉన్నాయి ఏంటి. ఓకే, మరి చివరి ఇన్ఫర్మేషన్గా మనము ఈ టాపిక్లో తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఇండియాలో ఉన్నటువంటి దీవుల యొక్క సముదాయాల గురించి. ఓకే, సో భారతదేశ భూభాగంలో ఉన్నటువంటి దీవులు ఏంటి, వాటి యొక్క సముదాయాలు ఎలా ఉన్నాయి ఏంటి అనేటటువంటిది మనము తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీవులు నోట్ చేసుకోండి. ఓకే, సో ఇందులో వచ్చేసరికి ముఖ్యంగా దీవి అంటే మీకు ఆల్రెడీ తెలుసు, 4 వైపులా కూడా నీరు ఉండే భూభాగాన్ని దీవులు అంటారు. 3 వైపుల నీరుండి ఒకవైపు భూభాగం ఉంటే ద్వీపకల్పం అంటాము, భారతదేశం ద్వీపకల్పం. సో 4 వైపులా నీరుంటే దాన్ని దీవి అంటాం. ఓకే, సో దీవులు 2 రకాలు. ఒకటి ఖండ సంబంధ దీవులు, అలాగే ఇంకోటి అగ్నిపర్వత దీవులు. అగ్నిపర్వత దీవులు. సో ఈ 2 కాకుండా డిఫరెంట్ గా ఉండే 3వ రకం ఒకటి ఉంది, అదేంటంటే పగడపు దీవులు. ఇలా మనకి 3 రకాలైనటువంటి దీవులు ఉన్నాయన్నమాట బేసిక్ గా. ఓకే, ఖండ సంబంధ దీవులు, కాంటినెంటల్ ఐస్లాండ్స్ అంటాం, అగ్నిపర్వత దీవులు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి పగడపు దీవులు, కోరల్ ఐస్లాండ్స్ అంటాం. ఓకే, సో ఇలాగా మనకి 3 టైప్స్ ఉన్నాయి. సో వీటిలో ముఖ్యంగా ఖండ సంబంధ దీవులు అంటే ఏంటంటే ఒకప్పుడు ఏదైనా ఖండంలో భూభాగంగా ఉండి పరిస్థితుల రీత్యా, అలాగే ప్రభావాల రీత్యా, లేదా ప్రపంచంలో జరిగేటటువంటి వాతావరణ ప్రభావాల రీత్యా అవి విడిపోతూ వేరు పడిపోయి చివరికి ఒక దీవిలాగా చుట్టూ వాటర్ ఫామ్ అయిపోయి దీవిలాగా ఏర్పడిపోతే దాన్ని ఖండ సంబంధ దీవి అంటాం. సో అంటే ఇంతకు ముందు అది ఒక భూభాగమే. ఓకేనండి, సో ఇంతకు ముందు అది వచ్చేసరికి మనకి దేశంలో లేదా ఒక ఖండంలో భూభాగమే. సో కానీ ఏంటంటే రాను రాను అది దీవుగా ఏర్పడింది అనమాట. సో అటువంటివి ఏంటి ఉదాహరణ ఏమైనా ఉన్నాయంటే మెడగాస్కర్, మడగాస్కర్ దీవి, అదేవిధంగా టాస్మానియా, దీవి, శ్రీలంక, వీటిని ఉదాహరణలుగా చెప్పొచ్చు. ఓకేనండి, సో అలాగే మనకి అండమాన్ నికోబార్ దీవులు కూడా ఉదాహరణగా చెప్పొచ్చు. ఓకే, ఖండ సంబంధ దీవులు. నెక్స్ట్ అగ్నిపర్వత దీవులు. అగ్నిపర్వత దీవులు అంటే సముద్ర భూతలంపై ఉండేటటువంటి అగ్ని పర్వతాలు బద్దలైపోయి తర్వాత ఏంటంటే అక్కడ వచ్చేటటువంటి కొన్ని వాతావరణ పరిస్థితుల రీత్యా ఆ లావా అదంతా చల్లబడిపోయి సో తర్వాత ఏంటి అంటే కొన్ని దీవులుగా ఏర్పడతాయి. ఓకే, సో దీవులుగా ఏర్పడతాయి. ఆ విధంగా అగ్ని పర్వతాల ద్వారా ఏర్పడ్డాయి కాబట్టి అగ్నిపర్వత దీవులు అంటాము. సో దీనికి వచ్చేసరికి ఉదాహరణ హవాయి దీవులు. సో అదేవిధంగా అండమాన్ నికోబార్ కూడా మనకి అగ్నిపర్వత దీవుల్లోకి వస్తుంది. ఓకే, సో అలాగే మారిషస్ దీవులు, ఇవన్నీ కూడా. ఇక పగడపు దీవుల యొక్క ఉదాహరణ చెప్పుకున్నట్లయితే పగడపు దీవులు అంటే సో ఏవైతే ఆల్చిప్పలు, ముత్యాలు, సో ఇలాంటి ఏవైతే ఉన్నాయో సముద్రపు జీవులు, వాటి యొక్క ప్రవాల భిత్తికలు అంటారు వాటిని, వాటి అవశేషాల వల్ల సముద్ర భూతలం పైన అవన్నీ పోగుపడిపోయి ఒక దీవిలా ఏర్పడతాయి. అలా ఏర్పడిన వాటిని ఏమన్నామంటే పగడపు దీవులు అన్నాం. సో ఇవి వచ్చిన ప్రదేశం ఎలా ఉంటుంది అంటే ఈ ప్రవాల భిత్తికలన్నీ కూడా సముద్ర భూతలం మీద ఒక రజం లాగా లేకపోతే ఒక పెద్ద ప్రదేశం లాగా ప్రాంతం లాగా పోగు అయిపోయిన తర్వాత అక్కడ ఉండేటటువంటి వాతావరణ పరిస్థితుల వల్ల ఘనీభవించి గడ్డగట్టేసి
సో ఒక దీవి లాగా ఒక సాయిల్ టైప్ లో ఫామ్ అయిపోతాయి అనమాట. సో దాన్ని ఏమన్నామంటే మనము పగడపు దీవి అన్నాం. ఓకే. సో దీనికి సంబంధించి ఎక్కువ ఇవి ఎక్కడ ఉన్నాయంటే ముఖ్యంగా పసిఫిక్ సముద్రంలో ఉన్నాయి. పసిఫిక్ సముద్ర భూభాగంలో సో ఈ దీవులు అనేటటువంటివి ఎక్కువగా ఉన్నాయి అన్నమాట. ఓకే. సో అలాగే మరి భారతదేశ సార్వభౌమాధికారం కింద అంటే మన ఇండియా కంట్రోల్లోకి సో ఎన్ని దీవులు వస్తున్నాయి మొత్తం అంటే 247. సో ఇలా రాస్తున్నాను. సో ముఖ్యంగా 247 దీవులు భారతదేశం యొక్క సార్వభౌమాధికారం కింద ఉన్నాయి. సో వీటిలో 204 బంగాళాఖాతంలో ఉన్నాయి. ఓకే. 204 బంగాళాఖాతంలో ఉన్నాయి. మిగిలినటువంటివి ఏంటంటే అరేబియా, మన్నార్ సింధు శాఖ. సో ఈ ప్రాంతాల్లో మిగిలినటువంటివి ఉన్నాయన్నమాట. సో ఆ రకంగా మనకి భారతదేశంలో ఉండేటటువంటి దీవులు. సో ఇక అండమాన్ నికోబార్ గురించి మాట్లాడుకుంటే దీనికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలు, ఎందుకంటే మనకి భారతదేశంలో ఉన్నటువంటి దీవుల్లో అండమాన్ నికోబార్ అనేటటువంటి కూడా మనకి ఇంపార్టెంట్. సో ఇది బేసిక్ ఓవర్ వ్యూ అనుకుంటే సో అండమాన్ నికోబార్ గురించి ఒకసారి చూద్దాం. సో అండమాన్ నికోబార్లోకి వచ్చేసరికి ఏమవుతుందంటే ఇందులో 2 రకాలు. ఒకటి నికోబార్, ఇంకోటి అండమాన్. ఓకే. సో అండమాన్ ఒకటి, నికోబార్ ఒకటి. అండమాన్ అనేటటువంటి దానికి సంబంధించి చూసుకుంటే ఇందులో ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రం చెప్తాను, నోట్ చేసుకోండి. వీటిలో ఎత్తైన శిఖరాన్ని శాడిల్ అంటాం. శాడిల్ అనేటటువంటి ఒక పీక్ ఉంది, 738 మీటర్స్ హైట్. ఓకేనా. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్. తర్వాత పోర్ట్ బ్లేయర్. సో ఇది ఎక్కడ ఉంది అంటే మనకి దక్షిణ అండమాన్లో ఉందన్నమాట. సో పోర్ట్ బ్లేయర్ అనేది దక్షిణ అండమాన్లో ఉంది. సో యాక్చువల్గా అండమాన్ని మనము ఎలా డివైడ్ చేయొచ్చు అంటే నార్త్ అండమాన్ అని. సో ఇది 4 రకాలు. నార్త్ అండమాన్ ఎన్ఏ, అదేవిధంగా మిడిల్ అండమాన్ ఎంఏ. ఓకేనండి. తర్వాత లిటిల్ అండమాన్ ఎల్ఏ. ఓకే. సో అదేవిధంగా మనకి పోర్ట్ బ్లేయర్ అనేటటువంటిది లోయర్ అండమాన్లో ఉంది, లోయర్ అండమాన్. సో ఇలాగా 4 రకాలు: నార్త్ అండమాన్, మిడిల్ అండమాన్, లోయర్ అండమాన్, లిటిల్ అండమాన్. సో ఇలాగా 4 రకాలు. సో ఇందులో పోర్ట్ బ్లేయర్ అనేది ఎక్కడ ఉంది, మనకి దక్షిణ అండమాన్లో ఉందన్నమాట. ఓకే. ఇవి ఇంపార్టెంట్. ఇక ఇందులో వచ్చేసరికి చిన్న దీవి, అండమాన్ దీవుల్లో చిన్న దీవి ఏది అని అడుగుతాడు. సో దాని పేరు వచ్చేసరికి కర్ల్. కర్ల్ అనేది అండమాన్ దీవుల్లో చిన్న దీవి. ఓకే. సో ఇవి ఇంపార్టెంట్. తర్వాత నికోబార్. నికోబార్లోకి వచ్చేసరికి మనకి కార్ నికోబార్, గ్రేట్ నికోబార్ అని 2 టైప్స్ ఉంటాయి అన్నమాట. నికోబార్లో 2 రకాలు. గ్రేట్ నికోబార్ ఒకటి, కార్ నికోబార్ ఒకటి. సో ఇలాగా 2 టైప్స్ ఉంటాయి. ఓకే. సో ఇందులో ముఖ్యంగా మనకి నికోబార్ దీవుల్లో చిన్నది ఏది అని అడుగుతాడు. పిల్లోమిల్లి. పిల్లోమిల్లి అనేది చిన్న దీవి అనమాట. ఓకే. 1.2 స్క్వేర్ కిలోమీటర్స్ ఓన్లీ. 0.3 ఉంటుంది, 1.3 స్క్వేర్ కిలోమీటర్స్ మాత్రమే. తర్వాత నికోబార్ దీవుల్లో అయితే మౌంట్ తులియా. ఇది ఎత్తైన శిఖరము, 642 మీటర్లు. 642 మీటర్లు అనమాట. ఓకే. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండమాన్ నికోబార్. వీటి తర్వాత ఫైనల్ గా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ఇంకొక ప్రదేశం ఏది అంటే లక్షద్వీపులు.
నెక్స్ట్ లక్షద్వీపులు. సో లక్షద్వీపుల యొక్క రాజధాని ఏంటి? కరవత్తి. ఓకే, సో రాజధాని వచ్చేసరికి కరవత్తి. సో ఇది కేరళకి ఇంచుమించుగా 300 కిలోమీటర్స్ యొక్క డిస్టెన్స్ లో ఉండడం జరిగిందండి. ఇంపార్టెంట్. అదేవిధంగా ఇది ప్రవాళ దీవులతో ఏర్పడినటువంటిది. ఓకే, ఇందులో ఎన్ని ఉన్నాయంటే 36 దీవులు ఉన్నాయి. 36 దీవుల యొక్క సముదాయము లక్షద్వీపులు అనమాట. ఓకే, సో వీటిలో పెద్దది మినికాయ్. పెద్ద దీవి పేరు మినికాయ్. ఓకే, సో తర్వాత మనకి సహేలి అనేటటువంటి దీవి ఏదైతే ఉందో, సో ఇది 9 డిగ్రీ ఛానల్ కలిగినటువంటి దీవి అనమాట. ఓకే అండి. అలాగే ఇంకొకటి ప్రధాన పంట, లక్షద్వీపుల్లో ప్రధాన పంట అడుగుతాడు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ లో, కొబ్బరి. కొబ్బరి పంట అనేది ప్రధానంగా తీసుకోబడేటటువంటి. సో అక్కడ ఏంటంటే కొబ్బరి పంట అనేది లక్షద్వీపుల్లో ఫేమస్ అన్నమాట. ఓకే, నోట్ చేసుకున్నారా? సో ఇవి ఇంపార్టెంట్. సో దీనితో పాటు మన్నార్ సింధు శాఖలో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అంటే, జస్ట్ బేసిక్ గా చూసుకున్నట్లయితే దీవులతో పాటు నదీ ఆధారిత దీవులు అని ఇంకొక టాపిక్ ఉంటుంది. బేసిక్ ఇంట్రడక్షన్ మాత్రమే ఇక్కడ. దీవుల గురించి చెప్పుకున్నాం కాబట్టి నదీ ఆధారిత దీవి అంటే ఏం లేదు, నదీ ప్రవాహం వల్ల ఏర్పడినటువంటి దీవి. నది యొక్క ప్రవాహం ఇలా ప్రవహించడం వల్ల, సో ఈ నది అనేది ఇలా విడిపోయి, ఇలా ఒక రాష్ట్రం ఉన్నానో ఒక ప్రదేశం ఉన్నానో విడిపోయి, సో చుట్టూ కూడా ఏంటంటే నది ఉండి ఒక దీవిలా ఏర్పడింది అనుకోండి. సో ఈ ప్లేస్, దీన్ని ఏమన్నామంటే నదీ ఆధారిత దీవి అన్నాం. ఓకే, సో మజూలి. మజూలి అనేటటువంటి దీవి అతిపెద్ద నదీ ఆధారిత దీవి ప్రపంచంలో. మజూలి అనేటటువంటిది అతిపెద్ద నదీ ఆధారిత దీవి. ఇది ఎక్కడుందంటే అస్సాం. ఏ నది అంటే బ్రహ్మపుత్ర. బ్రహ్మపుత్ర నది వల్ల అస్సాంలో మజూలి దీవి ఏర్పడింది. సో ఇది అతిపెద్ద నదీ ఆధారిత దీవిగా చెప్తాం. ఓకే, సో ఇక్కడితోటి మనకి భారతదేశానికి సంబంధించినటువంటి విస్తరణ, ఉనికి అనే టాపిక్ కంప్లీట్ అయింది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి మనం నైసర్గిక స్వరూపం అనేటటువంటి లెసన్ ని స్టార్ట్ చేస్తాం. ఓకే, సో ఈ 2 క్లాసెస్ లో కలిపి మనం నేర్చుకున్నటువంటి అంశాలు ఏంటి అని చూసుకున్నట్లయితే, ముఖ్యంగా భారతదేశం అనేటటువంటిది సో ఏ విధంగా ఏర్పడింది, దానికి ఆ పేరు ఎలా వచ్చింది ఏంటి అనే అంశాలు తెలుసుకున్నాం. సో తర్వాత భారతదేశం యొక్క విస్తీర్ణత గురించి తెలుసుకున్నాం, దాని యొక్క ఉనికి గురించి తెలుసుకున్నాం. సో కర్కట రేఖ, మకర రేఖ, భూమధ్య రేఖల గురించి తెలుసుకున్నాం. అవి ఏ ప్రాంతాల గుండా వెళ్తాయి, ఎక్కడ ఖండించుకుంటాయి, సో వీటి గురించి. తర్వాత వచ్చేసరికి పొరుగు దేశాలతో జరిగిన ఒప్పందాలు, రాష్ట్రాల యొక్క సరిహద్దులు ఏ దేశాలతో పంచుకుంటూ ఉన్నాయి, అలాగే అక్కడ ఉన్నటువంటి భూ పరివేష్టిత రాష్ట్రాలు ఏంటి, దీవులు ఏంటి, దీవుల్లో ఉండే రకరకాలైనటువంటివి ఏంటి, అదేవిధంగా ఇతర ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో సో అవన్నీ కూడా మొత్తం ఈ 2 వీడియోస్ లో నేర్చుకోవడం జరిగింది. మీలో ఎవరైనా ఇంతకు ముందు జరిగినటువంటి దీని పార్ట్ 1 క్లాస్ మిస్ అయి ఉంటే లింక్ అనేది మీకు ఆల్రెడీ సెండ్ చేయడం జరిగింది. సో డిస్క్రిప్షన్ లో చూడండి, అక్కడ కూడా మీకు లింక్ ఉంటుంది. తప్పకుండా ఆ వీడియో వాచ్ చేయండి. సో దాంతోపాటు దీనికి సంబంధించినటువంటి మెటీరియల్స్ కూడా నేను అప్లోడ్ చేయడం జరిగింది. సో మెటీరియల్స్ కావాలనుకునే వాళ్ళు మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కావండి. సో టెలిగ్రామ్ గ్రూప్ లో అదేవిధంగా వాట్సాప్ గ్రూప్ కి సంబంధించిన లింక్స్ వీడియో డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. సో అక్కడికి మీరు జాయిన్ అయినట్లయితే వీటి యొక్క పీడిఎఫ్స్ కూడా మీరు పొందొచ్చు. అండ్ కొత్త వాళ్ళైతే తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఓకే, సో ఇటువంటి వీడియోస్ అనేవి మరిన్ని మీకోసం చేయాలనుకుంటే సో తప్పకుండా వీడియోని లైక్ చేయండి. సో అదేవిధంగా ఇలా మీలా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో సో అదేవిధంగా స్కూల్ స్టూడెంట్స్ అయిన పర్సన్ వాళ్ళకు కూడా చాలా వరకు నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి వీలైనంత వరకు వీడియోని షేర్ చేయండి. అండ్ ఫైనల్లీ మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ సెషన్ లో కలుసుకుందాం.